ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా తోడబుట్టిందల్లా చూస్తున్నాను. నీకు తోడబుట్టినోళ్ళు ఉన్నారో లేదో తెలీదు, కానీ నాకైతే ఎవరూ లేరు. అందుకే నాకు ఎవరు కనిపించినా నా తోబుట్టువులా భావిస్తాను. నువ్వు అమ్మకి సేవలు చేస్తున్నావు, అమ్మని భరిస్తున్నావు. నువ్వు చేస్తున్న సేవలకు మేము ఎంత డబ్బులిచ్చినా తక్కువే. ఆ విషయంలో నీ మీద మాకు గౌరవం ఉంది. నీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు. నాకు ఒక అక్క ఉంది అనుకో. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వుండు, నీకు ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ నిన్ను ఎవరు ఏమి అనరు. యమునా, వాళ్ళకి ఏం కండిషన్స్ పెట్టకు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వు. మీరు ఎంజాయ్ చేయండి. యమునా, పద వెళ్దాం. సిస్టర్, ఏంటి ఆలోచిస్తున్నావు? రోజా గారు నన్ను తోబుట్టు అంటుంది, అక్కలా చూడమంటుంది, గౌరవిస్తానంటుంది. మనిషికి ఇంత విలువిస్తుందంటే మాలతే మేడం చెప్పింది రోజా గారి గురించి కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అవునక్క, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. నన్ను కూడా బాగా చూసుకుంటుంది, ఏ లోటు చేయనివ్వట్లా, మనస్ఫూర్తిగా మాట్లాడుతోంది. వీళ్ళకి కానీ రోజా మంచిదని మనసులో ముద్ర పడితే కొంప మునిగిపోతుంది. నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని మామ్స్కి చెప్పి తనని అలర్ట్ చేయాలి. అమ్మా, రండన్నయ్య. రుద్ర ఇంట్లో లేదా అమ్మా? నీకు తెలిసిందే కదన్నయ్య, ఇంట్లో అది ఎప్పుడుంటుంది? మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు కదమ్మా. ఎన్నిసార్లు చెప్తామన్నయ్య, నా మాట వింటేనే కదా. ఆ సంగతి పక్కన పెట్టన్నయ్య, మీరేంటి ఇలా వచ్చారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏముందమ్మా, నా కూతురు నా కోసం చాలా కష్టాలు పడుతుంది. నా ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలు అడ్డేస్తుంది. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. కనక మహాలక్ష్మి ఇంటికి రాక చాలా రోజులైంది. ఫోన్ కూడా చేయట్లేదమ్మా. నాకెందుకో భయంగా ఉంది. రుద్రాతో ఒక మాట చెప్పి వెళదామని వచ్చాను. అదేంటన్నయ్య, పెళ్లికి ఎదిగిన కూతురు ఇంటికి రాకపోవటం ఏంటి? నాకేదో భయంగా ఉందమ్మా. ఏదో పని చేస్తున్నాను అంది. ఎక్కడో పెద్దింట్లో పని కుదిరింది, వాళ్ళు ఎంతైనా డబ్బులు ఇస్తారని చెప్పింది. మొన్నటి నుంచి ఫోన్ కూడా చేయటం లేదు. ఇదంతా నన్ను బతికించడానికే వచ్చిందమ్మా. నేను సచ్చినా బాగుండేది, దాని కష్టాలైనా తీరేవి. అయ్యో అన్నయ్య, అలా ఎందుకంటారు? అలా అనకండి. కనకం మీకు చెప్పే వెళ్ళింది కదా. చెప్పే వెళ్ళిందమ్మా, కానీ ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదు. ఎవరో వచ్చి పనిచ్చారు, డబ్బులిచ్చారు. నేను నిన్ను కాపాడుకుంటాను నాన్న, నేను పనికి వెళుతున్నాను, నా కోసం బెంగ పెట్టుకోవద్దని చెప్పి వెళ్ళిందమ్మా. ఎన్ని రోజులైనా ఫోన్ చేయలేదు, తను కనబడలేదు. మీరు బాధపడకండి అన్నయ్య, నేను రుద్రానికి చెప్పి కనక మహాలక్ష్మి ఎక్కడుందో కనుక్కోమని చెప్తాను. సరేనమ్మా, వెళ్ళొస్తాను.
కనక మహాలక్ష్మి, డాక్టర్ ఏం చెప్పారు? రక్తం తక్కువగా ఉందన్నారు. బలహీనంగా ఉన్నానంట. బలమైన ఆహారం తీసుకోమని చెప్పారు. ఓకే, వెరీ గుడ్. ఈ డబ్బులు తీసుకొని ఆటోలోనో బస్సులోనో ఇంటికెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఏమయ్యా, నువ్వు మొగుడువేనా? డబ్బులు ఇచ్చి పెళ్ళాన్ని ఇంటికి వెళ్ళమంటావా? లేదులే బాబు, ఒక 2 లక్షలు ఇచ్చి కారు కొని పంపిస్తాను. కాదయ్యా, ఇక్కడి వరకు వచ్చావు. అమ్మాయికి దగ్గరుండి అన్ని టెస్టులు చేయించావు. మొగుడిగా దగ్గరుండి బాగానే చూసుకున్నావు. డాక్టర్ ఏం చెప్పారో తెలుసా? అమ్మాయి నీరసంగా ఉందంట, బలమైన ఆహారం తినమని చెప్పారు. ఆ విషయం నాకు కూడా చెప్పిందిలే బాబు. మరి ఇలా డబ్బులు చేతులు పెట్టి ఇంటికి వెళ్ళమంటే తను ఎలా వెళ్తుందయ్యా? సర్వీస్ ఆటోలోనో బస్సులోనో వెళ్తుంది. కడుపుతో ఉన్న అమ్మాయిని బస్సుల్లో ఆటోలో వెళ్ళమంటే ఏం జరుగుతుందో తెలుసా? తనకు ఇబ్బంది కదా. కొంచెం కూడా జాలి లేదా నీకు? బాబు, భార్యని ఇలాగేనా చూసుకునేది? ఒక ప్రాణాన్ని కడుపులో మోసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. డబ్బులిచ్చి ఇంటికెళ్ళమంటున్నావా? మరీ ఇంత రాక్షసుల్లా ఉన్నావేంటయ్యా? వామ్మో, ఇలా సమాజంలో మంచితనం అంతా వైఫై లాగా నా చుట్టూనే తిరుగుతుందేంటి? ఏమండి, నేను తనని ఎలా చూసుకోవాలో ఎలా పంపించాలో నాకు తెలుసు. మీరెవరండి నాకు చెప్పడానికి? కట్టుకున్న పిల్లని ఇలాగేనా చూసుకునేది? తప్పు కదయ్యా. నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళు. నాకు వేరే పనుందండి, అలా తీసుకెళ్ళడం కుదరదు. అసలు నువ్వు మొగుడువేనా? నీ బిడ్డనే కదయ్యా తను మోసేది. ఇప్పుడు మొగుణ్ణి కాదు అనలేను, మొగుణ్ణి అనలేను. ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదేనేమో. ఏమయ్యా, భార్యని ఇలా ఇబ్బంది పెట్టావంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మా, మీకొక నమస్కారం. బాబు కాంపౌండర్, నీకో నమస్కారం. సార్, మీకొక దండం. ఈవిడ్ని ఇక్కడి నుంచి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, సరేనా? కనక మహాలక్ష్మి, వచ్చి బైక్ ఎక్కి కూర్చో. నిన్ను జాగ్రత్తగా కుదుపులు లేకుండా తీసుకెళ్తాను, సరేనా? మీ అందరి ఈగో సాటిస్ఫై అయిందా? అబ్బాబ్బాబ్బా, మీలో మంచితనం ఇలా పొంగిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. రా కనకం, వెళ్దాం. బాలుగారు, ఎవరూ లేరేంటి? అందరూ ఎటెళ్ళారు? సంథింగ్ ఈజ్ రాంగ్. మామ్స్, ఏంటి బేబీ ఇలా సడన్ గా వస్తావు? నేనెంత హడలిపోయానో తెలుసా? ఏంటి మామ్స్ నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? ఎవరైనా చూస్తే? చూడ్డానికి ఇంట్లో ఎవరున్నారు? అదేంటి, ఎవరూ లేకపోవడం ఏంటి? అదే కదా చెప్పేది. రోజా, యమున, బాలు ఎవరు ఇంట్లో కనిపించడం లేదు. దేనికే ఇంత కంగారెందుకు? ఏదైనా పని మీద బయటికి వెళ్లారేమో. మన పని చేయటానికి బయటికి వెళ్లారు మామ్స్. అదేంటి బేబీ? మామ్స్, వాళ్ళ గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఏం జరిగిందో తెలుసా?